ఏ వీడియో స్టార్ట్ అయిపోయింది. ఓ స్టార్ట్ అయిపోతుందా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ స్పేస్. హలో గాయ్స్, మీకు నా అటైర్ చూస్తేనే అర్థమైపోవాలి ఇంత ట్రెడిషనల్గా ఉన్నాము అంటే అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నామని. యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 11 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. 2 hours డ్రైవ్. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఫస్ట్ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. చింటూ నేను 2 plates ఇడ్లీ తీసుకున్నాం. ఇద్దరం కలిపి 1 plate కూడా ఫినిష్ చేయలేదు. తినింది కొంచెమైనా కానీ చాలా ఇష్టంగా తిన్నాం. మా స్టమక్ అయితే ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు కార్ స్టమక్ ఫిల్ చేయడానికి వచ్చాం పెట్రోల్ బంక్. మా కెమెరామెన్ గోవర్ధన్ సూరాడ కెమెరాని అటు ఇటు తిప్పి అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏం చెప్దాం? ఓం నమో వెంకటేశాయ. ఏమిటండి మీరు మాట్లాడేది? నరసింహస్వామి. నరసింహస్వామి అని కూడా తెలీదు. ఈ స్వర్ణగిరి ఎవర్రా? నరసింహస్వామి. స్వర్ణగిరి యాదగిరి గుట్ట నరసింహస్వామి. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తెలీదు కానీ గుడికి వస్తాడండి. గుడికి వ్యూ అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ORR వచ్చేసాం. వ్యూ బాగుంది కదా. ఇది ఏదో భువనగిరి ఫోర్ట్ అంట. మా వాళ్ళేమో కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. కాకపోతే ఫోన్లు కొన్నాక లైన్ గా ఒక ఫోన్ పట్టుకుందా? ఓకే అయితే అన్ని ఫోన్ పట్టుకో. అరే స్టెప్స్ ఎక్కిద్దాం, లేకపోతే ఎక్కుదామా? కార్ పార్కింగ్ ఇక్కడేనా? కాదు కాదు, అలా ముందుకెళ్ళి అక్కడెక్కడో చేయాలి. ఇక్కడే పని చేసేది అలా కార్ పెట్టింది. మళ్ళీ రాలిపోతారా వినయగా? చూడు చూడు, బాగా వస్తుంది. సో కింద పార్క్ చేసేసి పైకి బస్సులో వెళ్ళాలంట, కానీ స్టెప్స్ రూట్ కూడా ఉంది. సో మేము స్టెప్ రూట్ తీసుకున్నాము. పదండి. క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల స్టెప్స్ ఎక్కడం ఏమంత కష్టంగా అనిపించలేదు. ఎండలో ఎక్కుంటే మాత్రం చాలా కష్టమైపోయేది. దర్శనంకి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టింది. వెదర్ వల్ల టెంపుల్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎలా? అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. వెంటనే ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసాం. మనకి అది చాలా ఇంపార్టెంట్ కదా. మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ రాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా మన అమ్మాయిలకి. ఫోటో సెషన్ అయిపోయాక మళ్ళీ స్టెప్స్ వేనే తీసుకున్నాం. కిందకు వచ్చేటానికి కూడా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయంట అక్కడ. బస్ అయితే ఖాళీ లేదు. మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఈవినింగ్ రిటర్న్ అయ్యేసరికి 5:30 అయింది. స్వర్ణగిరి టెంపుల్ కూడా ఆన్ ది వేనే, కాకపోతే మాకు టైం కుదరలేదు వెళ్ళి రావడానికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.